హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈరోజు నేను మంచి హెల్తీ రెసిపీ మష్రూమ్ కడాయి మసాలా షేర్ చేయబోతున్నానండి. మష్రూమ్స్ హెల్త్కి చాలా మంచిది. ఇది 100% వెజిటేరియన్ ఫుడ్. దీనిలో విటమిన్ డి కూడా మనకి చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ మష్రూమ్ కర్రీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని ముందు మనం కడాయి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, 4 లవంగాలు, 2 చెక్క, 1 స్పూన్ గసాలు, 1 స్పూన్ ధనియాలు, కొన్ని జీడిపప్పులు వేసుకొని ఒక 5 నిమిషాలు ఈ మసాలాలన్నీ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ దినుసులన్నిటిని మనం మెత్తగా పౌడర్ చేసుకుందాము. మనకి ఇక్కడ మసాలా పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలో మనం 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక ఓ చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకుందాము. కొన్ని కరివేపాకు రెమ్మలు, అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు టమాటా ప్యూరీ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఉడకనిచ్చుకుందాము. ఇప్పుడు టమాటా బాగా ఉడికి నూనె పైకి వచ్చింది కదండి. నూనె ఇలా పైకి తేలే టైంలో మనం ఒక 1/2 కేజీ మష్రూమ్స్ అండి, నేను ఇక్కడ శుభ్రం కడిగి తీసుకున్నాను. ఈ మష్రూమ్స్ ని నేను చిన్నగా కొయ్యకుండా డైరెక్ట్ గా వేసేసుకున్నాను. ఈ మష్రూమ్స్ ని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకుందామండి. మష్రూమ్స్ త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు మష్రూమ్స్ ఉడికేటప్పుడు 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. మూత పెట్టేసుకోండి. 5 నిమిషాలు అయింది కదండి, చూద్దాం. కూర పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనిలో మనం ఫస్ట్ చేసుకున్నాం కదా కడాయి మసాలా అని చెప్పాను, ధనియాలు, జీడిపప్పు అన్నేసి చేసుకున్న ఈ మసాలా పొడిని కూడా వేసుకొని ఇంకో 2 నిమిషాలు ఉడికించుకుందాము. ఇలా కూర ఉడుకుతున్నప్పుడు ఒక హాఫ్ కప్ వాటర్ పోసి ఉడికించుకుందాము. చూసారు కదండి, మష్రూమ్ కర్రీ బాగా ఉడికి చికెన్ గ్రేవీ లాగా అయింది. దీనిలో మనం గసగసాలు, జీడిపప్పులు అన్ని పేస్ట్ చేసి వేసుకున్నాం కాబట్టి మనకి మసాలా మంచి కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు ఈ కర్రీనండి లాస్ట్ లో కొద్దిగా మనం బాగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇలా గార్నిష్ చేసుకుందాము. ఇలా కొత్తిమీర వేసుకొని జస్ట్ 1 మినిట్ ఉడికించేసుకొని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. మష్రూమ్స్ కూడా మీకు పర్ఫెక్ట్ గా అయిపోయినాయండి, కుక్ అయిపోయినాయి. అంతేనండి, ఎంతో సింపుల్ గా మష్రూమ్ కడాయి మసాలా కర్రీ చేశాను నేను. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.